అయితే ల్యాండ్ పుల్లింగ్ అయిన తర్వాత అంటే వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని దుష్ప్రచారం చేసినా ల్యాండ్ చేతికి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీగా అమరావతిని కట్టాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సింగపూర్ ప్రభుత్వం ఈ యొక్క లేఅవుట్స్ డిజైన్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్. వారిని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సంప్రదించడం, వారు వెంటనే ఒక ఎంఓయూ మనతో కుదుర్చుకొని వాళ్ళు ప్లాన్ చేసి ఇవ్వడానికి నిర్ణయించారు. వాళ్ళు 3 రకాల ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఒకటి క్యాపిటల్ రీజన్ కాన్సెప్ట్ మాస్టర్ ప్లాను, రీజన్ మొత్తానికి కాన్సెప్టు. అదేవిధంగా క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి మాస్టర్ ప్లాను. అదేవిధంగా సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఈ 3 ప్లాన్లు ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్లాన్లలో కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు 9 నగరాలని, ఒకటి గవర్నమెంట్ కాంప్లెక్స్, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా మీడియా సిటీ, టూరిజం సిటీని అన్ని 9 నగరాలకు యాక్చువల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా, ఈ 217 చదరపు కిలోమీటర్లో 30% ఏరియాని గ్రీన్ అండ్ బ్లూగా పెట్టారు. ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క ప్లాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అయితే ఇందులో 27 టౌన్షిప్లు కూడా పెట్టారు. ప్రతి టౌన్షిప్కి పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కంపెనీ అనేక సదుపాయాలు యాక్చువల్గా చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలనే ఉద్దేశంతో ప్రపంచంలో టాప్ 10లో ఒకరైన నార్మన్ ఫాస్ట్ అనే ఆర్కిటెక్చర్స్ని యాక్చువల్గా సెలెక్ట్ చేయటం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అయిన తర్వాత అమరావతి నిర్మాణం కోసంగా 41,170 కోట్లతో 2014-19లో టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. ఇందులో 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్ల లేఅవుట్స్ రోడ్స్. అయితే ఈ యొక్క ఏదైతే ఇక్కడ మనం లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నామో అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాంతో యూజీడీ టోటల్ సిటీకి 217 చదరపు కిలోమీటర్లకి యూజీడీ, వాటర్ లైన్స్, ఎలక్ట్రికల్ డక్ట్స్, భూమి లోపల ఎలక్ట్రికల్ లైన్స్ ఉండాలి, ఓపెన్గా ఉండకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్తో చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఐసీటీ లైన్స్ కూడా భూమి లోపల వేయటం జరిగింది. ఫుట్పాత్లు, సైకిల్ పాత్లు, అదేవిధంగా బీఆర్టీఎస్ రోడ్లు, ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ కోసంగా 5 ఐకానిక్ బిల్డింగ్స్ని 40 అంతస్తులు, 45 అంతస్తులు రాష్ట్రంలో ప్రజలకి పరిపాలన సులువు చేయాలి. ఎవరైనా పనుండి ఒక మంత్రి దగ్గరికి వస్తే మళ్ళీ ఒక దగ్గర మంత్రి గారు ఉంటే వారిని కలవటం, సెక్రటరీ ఇంకో దగ్గర ఉంటే కలవటం, హెచ్ఓడి ఇంకో దగ్గర ఉంటే కలవటం, ఇదంతా ఇబ్బంది అవుతుంది. అందరూ ఒకే దగ్గర ఉండాలా, ఒకే బిల్డింగ్లో ఉండాలా, ఒకే ప్లేస్లో ఉంటే ఏదైనా పని కోసం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళని కలిసి పని చేసుకోవటానికి సులువుగా ఉంటుంది, పరిపాలన సులువుగా చేయగలమనే ఉద్దేశంతో ఈ ఐకానిక్ టవర్స్ని యాక్చువల్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో యాక్చువల్గా వాటిని డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా న్యాయమూర్తులకు, మంత్రులకు, సెక్రటరీలకు, తర్వాత బంగాళాలు, ఆల్ ఇండియా ఆఫీసర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, గజిటెడ్, నాన్ గజిటెడ్ ఆఫీసర్లకి అందరికి కూడా అపార్ట్మెంట్లు అన్నీ కలిపి 4026 నివాసాలకు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. వీటన్నిటినీ గౌరవనీయ భారత ప్రధాని గారి యొక్క చేతుల మీద యాక్చువల్గా శంకుస్థాపన చేయటం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 2019లో ప్రభుత్వం మారిన తర్వాత విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి ఎటువంటి అభ్యంతరం లేదని 2019 ముందు ప్రతిపక్షంలో ఉన్న 2019లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటామని, రాజధాని ఇక్కడే అని 30,000 ఎకరాలు కావాలని చెప్పిన గత ముఖ్యమంత్రి ప్రభుత్వం మారంగానే మాట మార్చేసి బోస్టన్ మరియు జిఎన్ రావు కమిటీలు వేసి రాజధాని విధానాన్ని 3 రాజధాని విధానాన్ని పైకి తీసుకొచ్చి 3 ముక్కల ఆటను మొదలుపెట్టాడు అధ్యక్ష.